నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజ్ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతల్ని అప్పగించింది. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ను అధ్యక్షుడిగా నియమించింది. నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజ్ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకి అదనపు బాధ్యతలను అప్పగించింది. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ని అధ్యక్షుడిగా నియమించింది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ తొలగింపుపై డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఎన్టీఏ పక్షలాన దిశగా కేంద్రం అడుగులు వేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం ఒక హై లెవెల్ కమిటీని వేసింది. 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేసింది. మాజీ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యులతోటి పూర్తి స్థాయిలో ఎన్టీఏలో రిఫార్మ్స్ చేయడమే లక్ష్యంగా ఆ కమిటీ పనిచేయబోతుంది. వాటికి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించారు. ఒక 2 నెలల్లోగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఇంకా కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఎన్టీఏ డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ పైన కేంద్రం వేటు వేసింది. ఆయన్ని ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. సుమారు 2 నెలలు కూడా ఎప్పుడైతే నీటికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారో, ఫలితాలను అనౌన్స్ చేశారో, అప్పటి నుంచి కూడా దీనిపైన వివాదం అనేది కూడా నెలకొని ఉంది. పేపర్ లీకేజ్ అంశం తెరపైకి వచ్చింది. కొన్ని సెంటర్లలో ర్యాగింగ్ కు పాల్పడ్డారు, కొన్ని సెంటర్లు కుమ్మక్కయ్యారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. దాంతో ఎన్టీఏనే రద్దు చేయాలి అనేది విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి డిమాండ్. దీనిలో భాగంగానే కేంద్రం ప్రస్తుతానికి అయితే ఒక హై లెవెల్ కమిటీని వేయడంతో పాటు ఇటు నీట్ డీజీ ఎన్టీఏ డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ పైన వెయిట్ అనేది కూడా వేశారు. 2 కీలకమైనటువంటి ఎగ్జామ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్స్ ఈ 2 కూడా, నీట్ ఒకటి, నెట్ ఒకటి. నెట్ అయితే మన జూన్ 18వ తారీఖున ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. జూన్ 19వ తారీఖున ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన నివేదికలు రావడంతో దాన్ని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు నీటికి సంబంధించి కూడా బీహార్ సంబంధించిన విద్యార్థులు సుమారు 30 నుంచి 32 లక్షలు పెట్టి ఒక్కొక్కరు పేపర్ ను కొనుగోలు చేశారు. ఆ పేపర్ లో ఉన్నటువంటి అదే నెక్స్ట్ డే లీక్ అయినటువంటి పేపరే ముందు నెక్స్ట్ డే ఎగ్జామ్ లో కూడా అదే పేపర్ వచ్చినట్లుగా వారు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి లక్ష్యంతో కేంద్రం అయితే అడుగులు వేయింది. దానిలో భాగంగానే ఈ 2 కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఒకటి హై లెవెల్ కమిటీ వేయడము, మరొక వైపు ప్రస్తుతం ఆ ఎన్టీఏకు డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ ఈ 2 డిసిషన్స్ అయితే తీసుకుంది. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ కూడా ఇటు నీట్ ని సుమారు 25 లక్షల మంది విద్యార్థులు రాశారు.
ఇటు నెట్ ని సుమారు 8 లక్షల మంది విద్యార్థులు వాటికి సంబంధించిన ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ రెండింటిని కూడా ఎన్టీఏనే కండక్ట్ చేసింది. వాటికి సంబంధించిన ఫలితాలను ఎన్టీఏనే విడుదల చేసింది. ఇటు గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి వివాదం కూడా నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సందర్భంగా వచ్చింది. దాంతో ఈ ఎగ్జామ్ కు సంబంధించే ఈ 2 ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి శాంటిటీయే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉండడంతో కేంద్రం అయితే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇక రేపు జరగాల్సినటువంటి నీట్ పీజీ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ను కూడా వాయిదా వేశారు. కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ కూడా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఎందుకంటే నీట్ కి ఎన్టీఏకి సంబంధించిన డీజీని ప్రస్తుతానికైతే తొలగించారు. దాంతో పాటు మొన్న జరిగినటువంటి నెట్ ఎగ్జామ్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి నీట్ పీజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. దీంట్లో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ ను కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామ్ నిర్వహించట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. 2017లో ఎన్టీఏని తీసుకొచ్చిందే ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీఏని తీసుకొచ్చినప్పటికీ గతంలో ఎప్పుడూ రానటువంటిగా ఈ ఏడాది మాత్రం అనేక ఆరోపణలు ఎన్టీఏ పనితీరు పైన, ఎగ్జామ్స్ నిర్వహణ పైన, వాటి పారదర్శకత పైన పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ దిశగా దాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నడుం బిగించింది. దానిలో భాగంగానే ఈ కీలకమైనటువంటి చర్యలను అయితే కేంద్రం తీసుకుంది. యశోద, థ్యాంక్ యూ మదార్.